ఇదైతే నువ్వే కదా ఒక్కరివే అనుభవించావు కదా. తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకోవడం కోసమే టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నావు, తెలంగాణ సెంటిమెంట్ పేరు మీద. లేకుంటే కేసీఆర్ పార్టీ పెడితే ఈ తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే తెలంగాణలో దొరడకు ఒక చరిత్ర ఉంది. పోనీ ఇప్పుడు కల్వకుంట్ల కవిత పార్టీ పెడతా అంటున్నది, జాగృతిని జనంలోకి తీసుకెళ్తా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తా, ఒక వ్యక్తిగా కాదు ఒక శక్తిగా తిరిగి వస్తా అంటున్నది. కవితను నమ్ముతారంటారా మరి? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకొని, అప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ప్రజల్లో ఉన్నది కాబట్టి ఆ సెంటిమెంట్ మీద దెబ్బగుట్టి ఈయన అధికారంలోకి వచ్చాడు కేసీఆర్. తెలంగాణ ప్రజలలో తెలంగాణ సెంటిమెంట్ బాగున్నదని చెప్పి దాని పేరు మీద పార్టీని పెట్టుకున్నాడు కాబట్టి ఆ సెంటిమెంట్ను ఉపయోగించుకున్నాడు. అయితే తెలంగాణ సెంటిమెంట్ కాకుండా కేసీఆర్ గిట్ట పార్టీ పెడితే తెలంగాణ ప్రజలు నమ్మరు. ఎందుకు అనంటే ఈ రాష్ట్రంలో ఆయన దొరలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఏ దొరను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి కేసీఆర్కి తెలుసు. కాబట్టి ఆనాడు తెలంగాణ సెంటిమెంట్ను పేరు మీద సెంటిమెంట్ను ఉపయోగించుకోవచ్చు అనే ఆలోచన మీద, ఒకవేళ దొరగా నేను పార్టీ పెడితే నాకు డిపాజిట్ కూడా దక్కదు, నాకు ఎవడు ఓట్లేయరు అనేది వాళ్ళకు కూడా తెలుసు. సెంటిమెంట్ను ఉపయోగించుకునే వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అయ్యారు. తర్వాత 2014లో అధికారంలోకి వచ్చారు. వీళ్ళు కవిత గారు సెంటిమెంట్ వేరు. కవిత గారు ఏ దూర పార్టీ పెట్టినా తెలంగాణ ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అణగారిన కులాలు నమ్మే పరిస్థితులు ఉండరు. వీళ్ళని పెట్టుకోను, ఒకసారి పొమ్మను. కవిత పోతా ఉంటుంది కదా, అదే పోతే తెలుస్తుంది కదా ప్రజలు ఏం జవాబు చెప్తారు. ప్రజలకు తెలుసు అన్ని. ఇప్పుడు కవితను ప్రజలు నమ్మరా? ప్రజలు అట్లా ఉండదబ్బా. ప్రజలు ఎట్లా నమ్ముతారు? మీ ఇంటి కుటుంబంతో ఒకసారి మోసపోయినారు కదా తెలంగాణ ప్రజలంతా, తెలంగాణ ఉద్యమకారులంతా మోసపోయినారు కదా. నేను కూడా మోసపోయినని చెప్తున్నది. నీవు కుటుంబం, మీ ఆస్తి తగాదులు, అది మీ కుటుంబ సమస్య. అది ఇప్పుడు కేసీఆర్ ఏంటి, కేసీఆర్ 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళందరికీ పదవులు ఇచ్చాడు. కేటీఆర్ అంటూని రాష్ట్ర మంత్రి చేశాడు. వాడు ఇష్టం వచ్చినట్టు దోషించాడు. రాష్ట్రాన్ని మొత్తం అడ్డదిడ్డంగా సంపాదించాడు 1000 కోట్లు. హరీశ్రావు అన్నట్టు ఏం చేసిండు, నేనేం తక్కువనా, 1000 కోట్లు సంపాదించాడు. ఆ తర్వాత ఏంది, కవిత గారు నాకేంటి ఇచ్చిన వాళ్ళిద్దరికి మంత్రి పదవులు అన్న వాళ్ళు ఈయన ఎంపీగా పెట్టిండు అక్కడ. ఆ తర్వాత ఏం చేసిండ్రు, సంతోష్ రావుని రాజ్యసభ సభ్యులు చేసిండ్రు. అంటే వీళ్ళందరూ ఏంటి, మొత్తము తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరికి వీలైనంత మేర వాళ్ళు దోయడానికి ఇవ్వని పద్ధతిలో వాడు దోషేశాడు. ఇప్పుడు కాదు గజలకాంత్ గారు ఒక మాట, ఇప్పుడు తెలంగాణను ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియా అని మీరు చెప్తారు. అటువంటి తెలంగాణ ఇచ్చిన పార్టీనే తెలంగాణలో 10 ఏళ్ల పాటు అధికారం లేకుండా చేసింది. మరి కల్వకుంట్ల కవిత ఒకవేళ పార్టీ పెడితే అధికారం కోల్పోయే అవకాశం ఉందని ఏమైనా భయపడుతున్నారా మీరు? కవిత పార్టీ పెడతారు మీరు, కాంగ్రెస్ వాళ్ళు. కవిత గారు జేజమ్మలు వచ్చిన కాంగ్రెస్ పార్టీని అడ్డుకునేటోళ్ళు అసలు ఇక ఉట్టరు పుట్టబోరు, అది గుర్తుపెట్టుకో. ఇంకా 10 ఏళ్ళు మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యా. కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్స్? 100%, 100కు 100%. 2036 దాకా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉంటాడు, అది రాష్ట్రం. ఆ తర్వాత కేంద్రంలో మంత్రి అవుతారు, ఆ తర్వాత వ్యవస్థ వేరే ఉంటుంది. 100% మా ముఖ్యమంత్రి గారు ఇంకా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి రాష్ట్రం. ఇక కేసీఆర్ బీఆర్ఎస్ అనేది పతనమైపోయింది, భూస్థాపితమవుతుంది అంటున్నా. తెలంగాణలో టీడీపీ పార్టీ ఉందా? సేమ్ టీడీపీ పరిస్థితి వస్తుంది బీఆర్ఎస్ పార్టీకి, అది రాసుకోండి. కనిపించదు అయితే అస్సలు చెప్తున్నా కదా. తెలంగాణలో టీడీపీ ఉందా? ఎన్టీ రామారావు పెట్టిన తెలుగుదేశం పార్టీ. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ పెట్టినాక ఎస్సీలకు సామాజిక న్యాయం జరిగింది, ఎస్టీలకు సామాజిక న్యాయం జరిగింది, బీసీలకు సామాజిక న్యాయం జరిగింది. ఇది వాస్తవం, ఒప్పుకోవాల్సిందే. ఆనాడు తెలుగుదేశం పార్టీ పెట్టకపోతే కేసీఆర్ లాంటి వాళ్ళు కానీ ఇంకా ఇతర ఎవరు మంత్రులు అయ్యేవాళ్ళు కాదు, ఎమ్మెల్యేలు అయ్యేవాళ్ళు కాదు, ఎంపీలు అయ్యేవాళ్ళు కాదు.
ఎవరి సందల వాడు ఇళ్ళల్లో పని చేసుకుని ఎక్కడు వ్యాపారమో బిజినెసో లేకుంటే ఇప్పుడు కేసీఆర్ దుబాయ్ ఫైర్ చేసుకున్నాడు, ఇంకోటి ఇంకో ఫైర్, ఇంకోటి ఇంకో ఫైర్. ఎక్కడ సందలు అక్కడ రాజకీయంగా మాత్రం ఎవడు ఎదగకపోతుండే. ఎన్టీ రామారావు పార్టీ పెట్టడం కాబట్టే ఈ రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కాగలిగారు. ఇది వాస్తవం. లేకుంటే వీళ్ళెక్కడిది. తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయ్యాడు, అందరికీ సామాజిక న్యాయం. ఆ తర్వాత అలాంటి పార్టీ తెలంగాణలో చరిత్ర లేకుండా పోయింది అంటున్నా. అంటే కేసీఆర్ టీడీపీని లేకుండా చేయడానికి ప్రధానంగా కేసీఆరే కారణం. ఎందుకు అనంటే రెచ్చగొట్టి, ఆంధ్ర పార్టీ అని రెచ్చగొట్టి అన్నం పెట్టిన పార్టీని, కేసీఆర్కు అన్నం పెట్టిన టీడీపీ పార్టీని, రాజకీయ భిక్ష పెట్టిన పార్టీని, టీడీపీ పార్టీని, అదే తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకొని టీడీపీ పార్టీని లేకుండా చేసింది కేసీఆర్. ఇవాళ కేసీఆర్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీని కూడా సేమ్ టీడీపీ గతే పట్టిస్తాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ అనేటోడు బీఆర్ఎస్ కేసీఆర్ పేరు అనేది భూస్థాపితం అయిపోతుంది. ఎవరు కూడా ఇంకొక 10 ఏళ్ళ పేరును కూడా ప్రస్తావించరు అంటున్నా. కేసీఆర్ దొర పేరును కూడా ప్రస్తావించరు అంటున్నా. కానీ కవిత చాలా కాన్ఫిడెన్స్గా చెప్తా ఉంది, మండలిలో ఒక వ్యక్తిగా పోతున్నా ఒక శక్తిగా వస్తా అని చెప్తున్నది. కవిత గారు కలగంటుండ్రు. కళలన్నీ నిజం కావు కదా, కళలన్నీ నిజం కాదు కదా. ఒకరు పడతారు, రేపు నాకు కళ పడుతుంది దేశ ప్రధానమంత్రి అవుతుందా? కాదు కదా. కళలు కనవడం మానవుని సహజం, కానీ కళలు ఉన్నది నిజం కావాలనేది ఏం రూల్ లేదు కదా. కానీ కవిత చాలా మొండిది, కేసీఆర్ లాగా చాలా ఫైటర్ అనే ప్రచారం బయట జరుగుతున్నది. సో సాధ్యం కాదంటారా కవితతోటి? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.